అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఉమ్మెత్త గురించి, ముఖ్యంగా తెల్ల ఉమ్మెత్త గురించి పూర్తి సమాచారాన్ని అయితే మీకైతే చెప్పబోతున్నాను. తెల్ల ఉమ్మెత్త ఇది ఒక మంచి ఔషధ మొక్క, అలాగే విషపూరితమైన మొక్క కూడా. మీకు ఒక ఆలోచన రావచ్చు, అదేంటండి మీరు ఔషధ మొక్క అన్నారు, మళ్ళీ విషపూరితమైన మొక్క అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది కడుపులోకి తీసుకుంటే విషపూరితమే. కానీ దీన్ని పైపోతగా మనం వాడుకుంటే దీన్ని మించిన ఔషధ మొక్క ఏది లేదు అని కూడా చెప్పొచ్చు. విషపూరితమైనా సరే పైపోతగా వాడుకుంటే ఎన్నో విషమ రోగాలకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క మొక్క యొక్క కాయలు, అలాగే పువ్వులు, ఆకులు, వేరు అంతా కూడా ఔషధ గుణములే కలిగి ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మరి ఆ సమాచారాన్ని, ఆ రహస్యాన్ని మీకైతే ఇప్పుడు నేను అందించబోతున్నాను. అలాగే పూర్వం దీన్ని మన పెద్దలు ఎన్నో రకాల మొండి రోగాలకు ఉపయోగించుకునేవాళ్ళు. అలాగే తలకు సంబంధించి పేను కొరుకుడు కానీ, తలనొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఈ నల్ల ఉమ్మెత్త, అలాగే తెల్ల ఉమ్మెత్త, అంటే ఉమ్మెత్త జాతికి చెందిన ఈ వృక్షాలు మనకి బాగా మేలు చేస్తాయని కూడా మనకు చెప్తూ ఉన్నారు. గతంలో మీకు నేను నల్ల ఉమ్మెత్త గురించి పూర్తి సమాచారాన్ని అయితే అందించాను. ఈ వీడియోలో తెల్ల ఉమ్మెత్త, దాని యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా మీకైతే చెప్పబోతున్నాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. చూడండి, ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఈ ప్రకృతే ఔషధ మొక్కల గని. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క మొక్క కూడా మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకున్నట్లయితే అన్నీ కూడా మనకు మేలు చేసేవి. దాదాపుగా పనికిరాని మొక్క అంటే ఈ ప్రకృతిలో ఏది లేదు, అన్ని ఔషధ మొక్కలే. మరి ఆ యొక్క తెల్ల ఉమ్మెత్త ఎలా ఉంటుంది, దీని యొక్క ఉపయోగములు ఏంటి, ఇవన్నీ కూడా మీకైతే చెప్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అలాగే మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి. అంటే మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారో దయచేసి మీరైతే కామెంట్ అయితే రాయండి. మీ యొక్క కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేనైతే చూపిస్తాను. మరి గతంలో మనం నల్ల ఉమ్మెత్తను చూసాం. దాని కాండం నలుపు వర్ణంలో ఉంది. మరి ఇది తెల్ల ఉమ్మెత్త. చూడండి, దీని పువ్వులు తెలుపు వర్ణంలో ఉంటాయి, దీని ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి, పువ్వులు ఇలా ఉంటాయి. అదే నల్ల ఉమ్మెత్తకు పువ్వులు కొంచెం నలుపు వర్ణంలో ఉంటాయి. మరి కాండం చూడండి, కాండం ఇట్లా ఉంది, ఈ మాదిరిగా తెలుపు వర్ణంలో ఉంది. మరి నల్ల ఉమ్మెత్త యొక్క కాండం అనేది నలుపు వర్ణంలో పూర్తిగా, అంటే వేరు నుంచి పైదాకా అంతా కూడా నలుపు వర్ణంలోనే ఉంటుంది. మరి ఏంటి దీనికి దానికి తేడా ఏంటి అంటే, ఈ తెల్ల ఉమ్మెత్త ఎక్కడ పట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది, కానీ నల్ల ఉమ్మెత్త చాలా అరుదుగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ తెల్ల ఉమ్మెత్త కన్నా నల్ల ఉమ్మెత్తలోనే ఔషధోపయోగములు ఎక్కువగా ఉన్నవి. కానీ మనం ఈ తెల్ల ఉమ్మెత్తను కూడా కొన్ని రకాల సమస్యలకి ఉపయోగపడేలా చేసుకోవచ్చు. కానీ ఈ రెండు కూడా ఒకే మాదిరిగా, అంటే ఒకే రోగాలకి పనిచేస్తాయని కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ ఉమ్మెత్త, దీనినే దాతురా అని అంటారు, అంటే సంస్కృతంలో దత్తురా అని కూడా అంటారు. మరి ఇది లేదా ఉన్మత్త అని కూడా అంటారు. మరి ఇది నిలువెల్ల కూడా ఔషధోపయోగములే. వేరు, అలాగే కాండం, పువ్వులు, కాయలు, ఆకులు ఇవన్నీ కూడా మనకి ఎన్నో రకాల సమస్యలకు పనిచేస్తాయి. మరి ఎలా పనిచేస్తాయో చూద్దామండి. తెగిన గాయాలు, లేదంటే పుండ్లు, కుళ్ళిన పుండ్లు, షుగర్ పుండ్లు అంటారు. షుగర్ వల్ల ఆ పుండ్లు కుళ్ళిపోయి ఉంటాయి, అవి కొంచెం వాసన కూడా వస్తూ ఉంటాయి, దుర్గంధం వెదజల్లుతూ ఉంటాయి, చీము కూడా వస్తూ ఉంటుంది. మరి ఇలా పుండ్లతో లేదంటే తెగిన గాయాలతో బాధపడుతున్న వారు దీని యొక్క ఆకులను తీసుకోవాలి. అంటే తెల్ల ఉమ్మెత్త ఆకులను తీసుకోవాలి. ఈ ఆకుల్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి, అలాగే పొడి బట్టతో తుడిచి, దీన్ని రోట్లో వేసి బాగా దంచి దీన్ని గుజ్జుగా చేసుకొని, ఈ గుజ్జులో కొంచెం కల్తీ లేని పసుపు, ఏదైనా సరే మనం ఆయుర్వేద షాపులో తెచ్చుకున్న పసుపుని కొంచెం కలిపి దీన్ని తెగిన గాయాలపైన మనం వేసి కట్టుకడుతున్నా, లేదంటే దుర్గంధం వెదజల్లే కుళ్ళిన పుండ్లపైన వేసి కడుతూ ఉన్నా కూడా తెగిన గాయాలు త్వరగా మానుకుంటాయి, అలాగే పుండ్లు కూడా త్వరగా మానుకుంటాయి అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా ఇది ఎలా మనకి మేలు చేస్తుందంటే, శరీరం పైన ఉన్న వాపులు,
లేదంటే దెబ్బలు, లేదంటే శరీరం పైన ఉన్న నొప్పులు, అంటే అధిక వేడి వల్ల కానీ, లేదంటే ఉడుకు వల్ల కానీ, లేదంటే వాతం వల్ల కానీ ఆ వేడి వేడి వస్తూ ఉంటాయి. అంటే వేడి ఎక్కువగా వెదజల్లి నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఉమ్మెత్త కాయల్ని, నల్ల కానీ తెల్ల కానీ ఉమ్మెత్త కాయల్ని తీసుకొని ఇందులో ఈ కాయలతో వెల్లుల్లిపాయలు వేసి వీటిని ముక్కలు ముక్కలుగా కోసి నువ్వుల నూనెలో బాగా వేయించి దీన్ని బాగా మెత్తగా నూరి వచ్చిన లేపనాన్ని, ఆ వచ్చిన గుజ్జుని ఏదైతే ఉందో మన శరీరం పైన, వాపుల పైన, లేదంటే ఆ నొప్పులు దెబ్బల పైన వేసి కడుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న శరీరం వాపులు, నొప్పులు, దెబ్బలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి మనం చెప్పవచ్చు. ఇంకా ఇది శ్వాసకోశ వ్యాధులకి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అంటే ముక్కు దిబ్బడ, ముక్కుల వెంట నీళ్లు కారటం, ముక్కులు బిగుసిపోవటం, ఊపిరి ఆడకపోవటం, దగ్గు, విపరీతమైన ఆయాసం, ఇలా దగ్గు విపరీతమైన ఆయాసం, నొమ్ము సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ యొక్క ఆకులు ఏమైతే ఉన్నాయో తెల్ల ఉమ్మెత్త యొక్క ఆకులు బాగా రాలిన తర్వాత బాగా ఎండిపోయి ఉంటాయి. ఈ యొక్క ఎండిపోయిన ఆకుల్ని పొడిగా చేసుకొని ఈ పొడిని సొంగలో, అంటే మనం సొంగలాగా తాగుతూ ఉంటారు కొంతమంది, గొట్టంలో, సిలుము గొట్టం అంటారు, ఆ గొట్టంలో వేసి దీన్ని కొంచెం మంట మండించి ఆ పొగని పీలుస్తూ అలాగే ఊపిరి బిగబట్టి ఊదుతూ ఉండాలి. అంటే పొగని మింగకూడదు. ఇలా చేస్తూ ఉన్నట్లయితే శ్వాసకోశ వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఆ శ్వాసకోశ వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి మనకి చెప్పవచ్చు. ఇంకా ఇది పిప్పి పన్నుకు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఈ యొక్క తెల్ల ఉమ్మెత్త యొక్క గింజలు, ఈ గింజల్ని నీటిలో ముద్దగా నూరి దీన్ని ఆ వచ్చిన గంధాన్ని దీన్ని పిప్పి పన్ను యొక్క రంధ్రంలో పెట్టాలి. గమనించండి, ఈ యొక్క గంధం కానీ లేదంటే నీటితో దీన్ని నూరిన ముద్దగా చేసుకొని ఇది కానివ్వండి, పిప్పి పన్ను యొక్క రంధ్రంలో మాత్రమే పెట్టాలి తప్ప అది నోట్లో పట్టడానికి వీల్లేదు, తర్వాత దాన్ని మింగటానికి వీల్లేదు. పిప్పి పన్నులో మాత్రమే పెట్టుకోండి. ఉమ్ము వస్తే ఉమ్మును ఊదేస్తూ బయటకు ఊసేస్తూ ఉండండి. ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పిప్పి పన్ను బాధ, అదే ఆ పిప్పి పన్నులో ఉన్న పురుగు ఏదైతే ఉందో అది అంతా కూడా బయటకు వెళ్తుందని చెప్పొచ్చు. ఇంకా ఋతుశూల, స్త్రీలకు సంబంధించి నెలసరి నొప్పి అంటారు. ఈ నెలసరి నొప్పి ఎంతో కాలంగా బాధ పెడుతూ ఉన్నట్లయితే దీని యొక్క వేరు మాత్రమే దయచేసి గమనించండి. మీరు కాయలు కానీ, పువ్వులు కానీ, ఆకులు కానీ ఇవి తీసుకోవద్దు. దీని యొక్క వేరుని కచ్చా పచ్చిగా దంచి కషాయం చేసి, లేదంటే దీని యొక్క వేరుని రోట్లో వేసి బాగా దంచి చూర్ణం చేసుకొని, ఈ కషాయం అయితే ఒక కప్పు, లేదంటే చూర్ణం అయితే ఒక స్పూను మించకుండా, ఇంకా అర స్పూన్ తీసుకున్నా మంచిదే. ఈ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఋతుశూల నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దయచేసి గమనించండి, ఇది విషపూరితమైన మొక్క, వేరును మాత్రమే తీసుకోవాలి. అది ఋతుశూల నొప్పికి మాత్రమే. అది అర స్పూన్ తక్కువగానే తీసుకోవాలి. అంటే స్పూను అర స్పూన్ కన్నా తక్కువగా ఉంటే ఇంకా మంచిది. స్పూన్ కన్నా తక్కువగా అర స్పూన్ ఉంటే మంచిదన్నమాట. ఆ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇది తలలో పేలు సమస్యకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే తలలో పేలు విపరీతంగా బాధ పెడుతున్నప్పుడు ఈ యొక్క ఆకుల్ని దంచి వెంట్రుకల పైన వేసి, ఆ గుజ్జును వేసి సున్నితంగా మర్దన చేస్తూ తర్వాత గంట లేదంటే ఒక అరగంట తర్వాత చక్కగా తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే తలలో పేలు ఏమైతే ఉన్నాయో ఆ పేలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఇది పేను కొరుకుడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎట్లా అంటే దీని యొక్క ఆకులను తీసుకొని బాగా రోట్లో వేసి దంచి ఒక రసం తీసి ఈ రసాన్ని సమానంగా నువ్వుల నూనెతో కలిపి దీన్ని తలపైన రాస్తూ ఉన్నట్లయితే ఎక్కడైతే పేను కొరుకుడు ఉండి వెంట్రుకలు మొత్తం ఆడ రాలిపోయి ఉన్నాయో అలాంటి ప్రదేశంలో దీన్ని రాస్తూ ఉన్నట్లయితే పేను కొరుకుడు ఏమైతే ఉందో ఆ పేను కొరుకుడు కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఇది చర్మ వ్యాధులకు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఎట్లా అంటే దీని యొక్క ఆకులు రసం, దీని ఆకులు తీసుకొని బాగా దంచి రసం తీసి దీనికి సమానంగా నువ్వుల నూనె కలిపి దీన్ని చర్మ రోగాలపైన, సోబి మచ్చలపైన, పొడ మచ్చలపైన, పొట్టు రాలుతున్న చర్మ రోగాలపైన, ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న మొండి రోగాలపైన రాస్తూ శుభ్రంగా కడుగుతూ ఉన్నట్లయితే ఈ చర్మ రోగాలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అయితే గమనించండి, మీరు ఈ చెట్టుని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు దయచేసి ఆయుర్వేద వైద్యులు లేదంటే మీ యొక్క పెద్దల సమక్షంలోనే వాడండి.
నేను సేకరించిన దాన్ని, నేర్చుకున్న దాన్ని, ఈ యొక్క చెట్టు గురించి పూర్తి సమాచారాన్ని అయితే మీకు చెప్పాను. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.